నమస్తే అండి. నేను కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నేను మామిడికుదురు గ్రామంలో 451 సర్వీస్ నెంబర్ గల కరెంటు వినియోగిస్తున్నాను. అది 1,60,000 యూనిట్లు పైన కాలిందండి. దానివల్ల నేను బిల్లు యాప్లో కొడితే 15 లక్షల చిల్లర రావటం జరిగింది. ఇది చాలా దారుణం. అది లైన్మెన్ గారిని అడిగితే కొత్త మీటర్కి అప్లై చేయాలి, డబ్బులు కట్టండి అంటారు. ఎట్టి పరిస్థితుల్లో అండి కట్టేది లేదు. ఎందుకంటే నేను ఒకసారి డబ్బులు కట్టున్నాను, మీటర్లో ఫాల్ట్ ఉంది కాబట్టి. ఇలాగా ఈ మీటర్లో ఫాల్ట్ రావటం వల్ల పేదలందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. దీని మీద ప్రభుత్వం, దాని తర్వాత ఎలక్ట్రికల్ శాఖ, విద్యుత్ శాఖ దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ శాఖ అధికారుల్ని మరియు కలెక్టర్ గారిని, మంత్రుల్ని అందరినీ కోరుతున్నాను. 15 లక్షల బిల్లు అంటే సామాన్యులకి ఒక ఫ్యాన్ నడుస్తుంది, మాకు ఒక ఫ్రిడ్జ్ ఉంది అంతే. దాని మాత్రానికి 15 లక్షల బిల్లు అంటే అది అసలు సామాన్యులు ఏమైపోతారు? అసలు వచ్చిన వెంటనే హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను కాబట్టి ధైర్యంగా నిలబడి టీవీ వారికి ఇవ్వడం జరిగింది. అందుకని దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా వెంటనే ఆ విద్యుత్ శాఖ వారికి తెలియదు. ఇదివరకు పాత మీటర్లు ఉండగా బాగానే ఉండేది. ఈ డిజిటల్ మీటర్లు జంప్ అయిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? 1,000 లక్షలు కూడా అయిపోతే చాలా దారుణం కదా. అలా ప్రతి నెల కూడా 500, 1000, 2000 కట్టేస్తున్నారు పేదలు తెలియక. నాకు లక్షల్లో వచ్చింది కాబట్టి తెలిసింది. 1,60,000 యూనిట్లు రోజుకి ఒక నెలకు వచ్చిందండి. అంటే రోజుకి ఎంత కాలిందో, నేను ఏం కాలుస్తున్నానో తెలియదు. దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా అధికారులు వెంటనే కోరుతున్నాను. ధన్యవాదాలు సార్.